మొత్తానికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఒక పక్క మహిళా ఓటు బ్యాంక్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు అనేది మరో పక్క ప్రచారం. ఇక్కడ ఉచిత బస్సు ప్రయాణం వాస్తవానికి చాలా వరకు సూపర్ 6 హామీల్లో అమలు కావు, ఇది సాధ్యం కాదు అని ప్రతిపక్షాలు చెబుతున్నా అమలు చేసి చూపించడంలో సక్సెస్ అవుతున్నారా? ఉచిత బస్సు పథకంతో ఇక సూపర్ 6 సూపర్ హిట్ కొట్టేసినట్టేనా? మొన్నటి నుంచి వినిపిస్తున్న నినాదం అదొకటే. అలాగే నిన్న బస్సులు ప్రారంభోత్సవ సమయంలో కూడా ఎక్కడికక్కడ అన్ని నియోజకవర్గాల్లో అన్ని జిల్లాల్లో కార్యకర్తలు సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పడం. అంటే ఇక్కడ రెండు అంశాలు కీలకంగా అర్థం కావాల్సినవి. ఇక సూపర్ హిట్ కొట్టేసాం సూపర్ 6తో అంటే అయిపోయినాయి అనుకుంటున్నారా? మిగిలిన 2 పథకాలు గాలికి వదిలేసినట్టేనా? ఇప్పుడు తెలంగాణలో కూడా 6 గ్యారంటీలు ఎన్ని చేసామంటే ఆ 1-2 మినహాయించి అన్ని చేసేసామంటున్నారు. ఇక్కడ 100లో 1-2 పోయినాయి అంటే పర్లేదు, ఉన్నవి 6 అంటే సింగిల్ డిజిట్లో 1-2 తీసేసిన ఇంకా 4 అమలు చేసామంటే అక్కడ పూర్తిగా 100% ఫుల్ఫిల్ అయినట్టు కాదేమో. దీనికి రేపొద్దున ఎలా సమర్థించుకుంటారు, ఏం చెప్తారు? సంక్షేమంలో సక్సెస్ కాకపోతే సూపర్ 6 ఇంకా పెండింగే ఉంది అనేది అయితే వైసీపీ చేస్తున్న ప్రచారం. ఓవరాల్గా మహిళలను ఆకట్టుకునే విషయంలో మాత్రం వరుసగా సక్సెస్ అవుతున్నారా? ఎందుకంటే దీనికి మొత్తం పెట్టిందే మహిళా శక్తి. రేపొద్దున ఆ ఓటు బ్యాంకు కోసమే ఇదంతానా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందు అసలు ఉచిత బస్సు విషయంలో చాలా అధ్యయనం చేశారు. కర్ణాటకతో పాటు తెలంగాణలో ఎలా అమలైంది ఇవన్నీ చూసి కాస్తంత ఆలస్యమైన ఇబ్బంది కలగకుండా మహిళలకు ఉండాలి అనడానికే కాస్తంత టైం పట్టింది. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా అమలు చేసాము అనేది. అంటే అక్కడ వచ్చిన ఇబ్బందులు ఇక్కడ రావాలని నేనే అనట్లేదు, కానీ ఇక్కడ ఎలా ఉండే అవకాశం ఉంటుంది ఈ పథకం? నిజంగా మహిళలకి ప్రయోజనకరం అని అనుకోవచ్చు. ఈ పథకం పేరు చెప్పుకుని కొంతమంది అధికారులు కాసేపు హైదరాబాద్లో కొన్ని రోజులు ఎంజాయ్ చేసి వచ్చారు, కొన్ని రోజులు బెంగళూరులో ఎంజాయ్ చేసి వచ్చారు. ఏముందని అక్కడ తెలుసుకోవడానికి? బేసిక్గా వాళ్ళ పథకం వేరు, వాళ్ళది మన పథకం వేరు. వాళ్ళు ఆల్ బస్సెస్ ఫ్రీ ఎక్సెప్ట్ ఈ స్లీపర్ బస్సులు. స్లీపర్ బస్సులు తప్ప అక్కడ ఏసీ స్లీపర్ తప్ప అన్నీ ఫ్రీ అక్కడ. అదే సందర్భంలో అదే మన గరుడాలు ఇట్లాంటివి ఉంటాయి కదా, సంథింగ్ ఆ టైప్ వాళ్ళు ఏ పేరు హైటెక్ బస్సుల్లో ఆ సూపర్ ఇవి తప్పించి, అంటే ఒక 2 కేటగిరీలు తప్పించి మిగతా అన్ని ఫ్రీనే. 2 కేటగిరీలు వదిలిపెట్టేశారు. మన దగ్గర ఇక్కడ 7 కేటగిరీలు నాట్ అలౌడ్, 5 కేటగిరీలే అలౌడ్. అందులో కూడా రాష్ట్రం అంతా తిరగలిగేది ఒక్క కేటగిరీ ఎక్స్ప్రెస్ బస్సు. అది కూడా రాష్ట్రం అంతా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం వాళ్ళకి తిరుపతికి వెళ్ళేటటువంటి ఎక్స్ప్రెస్ ఉంటుందా? ఉండదు. విశాఖపట్నం నుంచి విజయవాడ దాకా ఉంటుంది. మళ్ళీ విజయవాడలో దిగి ఇంకో ఎక్స్ప్రెస్ ఎక్కి తిరుపతి పోవాలా. అదే నాన్ స్టాప్లు అయితే కనుక, అంటే మీకు ఈ హైటెక్ బస్సులు లాంటి స్లీపర్లు అయితే వైజాగ్ టు తిరుపతి ఉంటాయి, వైజాగ్ టు బెంగళూరు ఉంటాయి, విజయవాడ టు బెంగళూరు ఉంటాయి. ఇంకొకటి ఇది ఇంటర్ స్టేట్, వాళ్ళది అక్కడ ఇంటర్ స్టేట్ అనలేదు. అవి కర్ణాటక నుంచి పోయే ఇతర రాష్ట్రాలకు పోయి కూడా అలౌడే ఉన్నాయి అక్కడ. అది తేడా. రెండవది ఇక్కడ మ్యాక్సిమం ఒక ఆస్పెక్ట్లో పనికొచ్చేది ఏంటంటే, సరిగ్గా చెప్పాలంటే దిగువ మధ్య తరగతికి ప్రయోజనం. ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి. దిగువ మధ్య తరగతికి ప్రయోజనం అంటే పేదలకి ప్రయోజనం, మధ్య తరగతికి ప్రయోజనం. అయితే ఎంత మేరకు వినియోగించుకుంటారనేది చూడాలి. మధ్య తరగతి వాళ్ళు బస్సులోనే వెళ్తారు. అయితే ఈ మధ్య కాలంలో ఏమైపోయిందంటే, ఓ రకంగా చెప్పాలంటే కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ ఈ ఉచిత బస్సు ఒక రకంగా బెనిఫిట్ అయింది. ఏంటంటే ఆర్టీసీకి దూరం అవుతున్న ప్రయాణికులను ఆర్టీసీ వైపుకి తీసుకురావడానికి ఉపయోగపడింది. గత కొన్నేళ్ళు నాకు బాగా గుర్తు, ఆయన ఒక కేసీఆర్ గారు అప్పుడు రవాణా మంత్రిగా ఉన్నాడు, తమ్మినేని సీతారాం గారు మన దీనికి అప్పుడు అదేంటది సమాచార శాఖ మంత్రిగా ఉన్నారు. విజయవాడలో రివ్యూ మీటింగ్ జరిగింది, అప్పుడు సిటీ కేబుల్లో ఉన్నా నేను. ఆ టైంలో నేను అప్పుడు చెప్పా, మీరు చిన్న బస్సులు కానీ లేదా 7 సీటర్ ఆటోల టైపులో పెద్ద కొనటం కానీ చేసి సింగిల్ డ్రైవర్ కాన్సెప్ట్లో పెట్టుకోవడం బెటర్ అండి అన్న. అదేంటి అట్లా చెప్తున్నావు ఏందమ్మా అన్నారు ఆయన కేసీఆర్. కుర్రోడు అప్పుడు మన చిన్నపిల్లలాగా కనబడుతుంటాం అనమాట ఆ టైంలో. అని అంటేను ఏం లేదండి, 7 సీటర్ ఆటోల్లోకి ఎక్కేయడం ఎక్కువైపోయింది, సర్వీస్ ఆటోలుగా మారిపోయినాయి. బస్సు ఎట్లా నడుస్తుందో ఇప్పుడు బస్సులో ఉంది, 60 సీట్ల బస్సులో 10 మంది ఎక్కించుకుని వెళ్తే నష్టం బస్సుకి, 50 మంది ఎక్కితే బెనిఫిట్. కానీ అంతమంది ఉండరు కదా అని ఆపేస్తే కుదరదు మీకు. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఉదయాన్నే ఉన్నది
బస్సులకు విపరీతంగా ఉంటారు జనం, సిటీ బస్సులు మీరు అబ్జర్వ్ చేస్తే 10 తర్వాత జనం తగ్గిపోతారు, మళ్ళీ సాయంత్రం 4 తర్వాత జనం పెరుగుతారు. ఈ మధ్యలో తిరిగే ట్రిప్పులన్నీ లాసే. ఆ తర్వాత ఫుల్ ఏంటి జారిపోయేటట్టు ఉంటారు. అలా వచ్చేటప్పుడు ఇక్కడ కవర్ అవుతుంటాయి ప్రాక్టికల్గా చెప్పాలంటే. అంతే అంతే. అదే ఆ తొక్కుడు ఇది కొన్నాళ్ళు పోయేటప్పటికి విరక్తి చెందిన వాళ్ళకి బస్సులో 10 రూపాయలు టికెట్ తీసుకునే బదులు ఆ 10 రూపాయలు ఆటో డ్రైవర్కి ఇస్తే కూర్చుని పోవచ్చు, నుంచునే అవసరమే లేదు, అక్కడ ఏలాడబడి జారే అవసరం లేదు. దానికి తోడు ఇంకొక కీలకమైన అంశం నేను కనిపెట్టింది ఆ రోజున, అది ఇవాళ రోజున ప్రాక్టికల్గా కనబడుతున్నది. మనకి బస్సులో ఆడవాళ్ళ సీట్లు ఆడవాళ్ళకే, అక్కడ నుంచుంటే కూడా కేసు. ఇదివరకటి రోజుల్లో మేము కాలేజీలు చదివే రోజుల్లో ఆ సీట్ల దగ్గర నుంచుంటే కూడా కేసు, మీరు ఎక్కడైనా నుంచున్నారని తిట్టేవాళ్ళు. పోలీసులు మధ్య మధ్యలో రైడ్స్ చేస్తుండేవాళ్ళు అనమాట. అంత జాగ్రత్త ఉండేది. మహిళలకు కేటాయించిన సీట్లో మహిళలు కూర్చోవాలి, మగవాళ్ళ సీట్లలో మహిళలు కూర్చోవచ్చు, కానీ మహిళల సీట్లో మగవాళ్ళు కూర్చోకూడదు. ఈవెన్ ఒక భార్యాభర్త వచ్చారనుకోండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కాస్త ఉత్సాహం ఉంటుంది, కూర్చున్నా సరే గోడందరగోళం అయిపోద్ది. అలాంటి సిచ్యుయేషన్ ఉండేది అప్పుడు. అసలు ఆడవాళ్ళ పక్కన కూర్చోవాలన్నటువంటి ఫీలింగ్కి అవకాశమే లేదు. ఇప్పుడు ఆటోల్లో చూడండి, అసలు ఆడమగా తేడా ఏముండదు. ఇప్పుడు మేము కాలేజీలు చదివేటప్పుడు ఆడపిల్లకి ఆనుకోనే పరిస్థితి కూడా ఉండదు. అప్పుడు ఏంది బలిసిందా మీకు అని మాట్లాడతారు అవతల పెద్దవాళ్ళు. అట్లా ఉండేది కాలేజీలో బస్సుల్లో అందరూ ఉన్నా సరే. అంత అంటే తలెత్తి చూడటానికి భయపడే పరిస్థితి ఉండేది ఆడపిల్లలంటే. సమాజం అంత రిస్ట్రిక్టెడ్గా ఉండేది, వాళ్ళు కూడా అంత ఇదిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు వచ్చేటప్పటికి అక్కడ ఆడమగా తేడా లేదా, అదే అక్కడికి వెళ్ళి కూర్చోగలుగుతున్నారు అందరూ కూడా. ఆడవాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేయట్లేదు, మగవాళ్ళు అభ్యంతరం హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. ఈ సిస్టమ్ అప్పుడే ప్రారంభమైందనమాట. అందుకని బస్ పాసులో ఉన్న మగపిల్లలు కూడా ఆటోలు ఎక్కేవాళ్ళు. అది అబ్జర్వ్ చేశాను నేను. ఆ విషయం చెప్పా ఆ రోజున కేసీఆర్ గారికి. ఇది బాగా గుర్తుంది. 96 97 అనుకుంటా, 97 98లో ఆ టైంలో సిటీ కేబుల్లో ఉన్న టైం. అప్పుడే మాకు మొట్టమొదటిసారి ఎలక్ట్రానిక్ మీడియాకి బస్ పాసులు వచ్చిన సందర్భం. అప్పుడు నేను మాట్లాడినప్పుడే ఎలక్ట్రానిక్ మీడియాకి బస్ పాసులు అలౌ చేశారనమాట. అప్పటిదాకా ఎలక్ట్రానిక్ మీడియాకి బస్ పాసులు ఉండేవి కాదు, ప్రింట్ మీడియాకి వరకే ఉండేదన్నమాట. ఆ సిచ్యుయేషన్లో మాట్లాడితే ఆ రోజున చాలా పెద్ద చర్చ నడిచింది మా మధ్యన. అంతా అయ్యాక అప్పుడు ఓకే చేశారు. అప్పటి నుంచి వచ్చినాయి అనమాట. అందుకని బాగా గుర్తు నాకు ఆ ఇన్సిడెంట్. ఆ టైంలో అప్పుడు నేను చెప్పింది ఇప్పుడు నిజమవుతుంది. ఇప్పుడు ఆటోలకి జనం అలవాటు పడిపోయారు. ఈ ఆటోల్లో ఎందుకని ఫ్రీ కాదు కదా, అక్కడ బస్సులో అయినా 10 రూపాయలు, ఎక్కడైనా 10 రూపాయలు. బస్సు ఛార్జీ ఎంత ఉందో అంతే ఆటోలో పెట్టుకుని. ఇంకోటి, మన ఇంటి ముందు ఆగమంటే ఆగుతుంది, మనం చెయ్యొప్పగానే ఆటో ఆగుతుంది. ఈ కంఫర్ట్ ఎక్కువ ఉంది. దాంతో పెద్ద ఎత్తున చేసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు ఫ్రీగా వస్తున్నప్పుడు లేడీస్కి ఆటో ఎందుకు ఎక్కడం, ఇటుకు వచ్చేస్తారు. 100కి 50% వస్తారు మొదట్లో, అందరు రారు. కంఫర్ట్ చూసుకుంటారు కొంతమంది. ఆ బస్సులో ఎగబడి తొక్కిసలాట్లాగా ఉందనుకోండి వెళ్ళరు, ఆటోలోనే పోతారు. బస్సులు కంఫర్ట్గా కూర్చోగలిగేటట్టు ఉన్నాయి అనుకోండి వెళ్తారు. ఇప్పుడు మహిళలకి ఒక సాధికారత ఇచ్చారంటంలో తప్పేం లేదు. ఇప్పుడు నేను మొన్న చూశాను, ఒక పనమ్మాయి ఎక్కడో 7-8 కిలోమీటర్ల అవతల ఇల్లు వాళ్ళది. తను ఒక 10,000 రూపాయలు ఇస్తానంటే పని చేయడానికి సిద్ధంగా ఉంది. కానీ తను అనేది ఏంటి, ట్రాన్స్పోర్టేషన్ ఖర్చే ఆటోలు 2 ఆటోలు మారి రావాలా, 5-6 వేల రూపాయలు అయిపోతుంది అంటే. 10,000 ఇవ్వడానికి మనం సిద్ధమైనప్పుడు 5-6 వేల రూపాయలు ట్రాన్స్పోర్టేషన్. నిజం అమ్మాయి చెప్పేది, ఇక 4,000 మిగుల్చుకునే గడికి ఎక్కడ ఎందుకు, అక్కడే 4,000 ఏదో పని చేస్తుంది కదా. మనం ఏం చేయలేము, తను ఏం చేయలేదు. ఇప్పుడు అదే 10,000 రూపాయలు వస్తున్నప్పుడు హ్యాపీగా వచ్చి చేయొచ్చుగా. వాళ్ళ ఏరియాలో 4-5 వేలలో పని దొరుకుతుంది, కానీ కొంచెం లాంగ్లో 10,000కి పని దొరుకుతున్నప్పుడు వెళ్ళొచ్చుగా. ఇప్పుడు మీకు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో ఎక్కువ డబ్బులు వస్తాయి, కానీ ఎక్కడి నుంచినో రావాలి వాళ్ళు, మియాపూర్ నుంచినో లేకపోతే బాచుపల్లో అట్లాంటి ఏరియాల నుంచి రావాలి. ఈ ట్రాన్స్పోర్టేషన్ ఈవెన్ అదేది మెట్రో ఎక్కినా కూడా ఛార్జీలే కదా. అందుకని వాళ్ళు ఇంత ఆలసిపోయి మనం ఒక 5,000 రూపాయలు 2,000 ఎక్స్ట్రా మిగులుద్దేమో ఎందుకులే అనేసి ఆగిపోతుండే వాళ్ళకి. అక్కడ ఫ్రీ బస్సు వచ్చాక అట్లా వెళ్ళి చేస్తున్నారు.
కర్ణాటకలో ఇట్లాంటి చాలా మంది కర్ణాటక కానీ హైదరాబాద్లో కానీ లేబర్ బాగా వినియోగించుకుంటున్నారు ఉచిత బస్సుల్ని. మనకి ఆంధ్రాలో కూడా ఇప్పుడు పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతు కూలీలు ఇట్లా చేసే మహిళలకి ఇక పట్టణాలకు వచ్చి పని చేసుకుంటారు హ్యాపీగా. పట్టణాల్లో ఇప్పుడు రైతు కూలీకి ఎంత ఇస్తారండి? రోజువారీ పని కూడా ఉండదు కదా రైతు కూలీ మహిళలకి. వాళ్ళకి నెలలో ఉండేటటువంటిది నెల కూడా ఉండదు. ఓ 3 నెలల పని ఉంటే 6 నెలలు ఖాళీకి కూర్చోవాలి అక్కడ. అందరికీ ఉండదు. మిగతా టైంలో ఏదన్నా ఉంటే 100లో 10 మందికి ఉంటుంది. అదే ఇప్పుడు పని లేనప్పుడు వాళ్ళు ఇదివరకు ఏంటి ఇతర రాష్ట్రాలకు అట్లా వలస వెళ్ళేవాళ్ళు అందరు గుంపుగా. ఇప్పుడు అట్లా అక్కర్లేదు. ఇప్పుడు అర్బన్లోకి వచ్చేటప్పుడు సిటీల్లో బోల్డ్ అంత ఇబ్బంది ఉంటుంది, మనుషుల కొరత బాగా ఉంటుంది. ఇప్పుడు పనులు చేయడానికి దొరకట్లేదు సిటీల్లో. షాపుల్లో పని చేయడానికో ఇప్పుడు 4 షాపుల్లో పని చేస్తే ఒక్కొక్క షాపుల్లో 5,000 రూపాయలు చొప్పున ఇస్తే 4 5 20,000 వస్తుంది. పల్లెటూరులో 20,000 ఎప్పుడు సంపాదించాలి రైతు కూలీగా చేస్తే? కానీ వాళ్ళు ఎప్పటిదాకా ఆగేది ఏంటి? ఇక్కడికి వస్తే ఇక్కడ అయ్యే ఖర్చు ఇదంతా. ఇప్పుడు రేపు క్యారేజీ కట్టుకుని సిటీకి వచ్చేస్తారు, 4 షాపుల్లో పని చేసి వెళ్తారు, 20,000 రూపాయలు నెలకు కళ్ళు మూసుకుని సంపాదించుకోవచ్చు కదా. అంటే వర్కింగ్ కల్చర్, హార్డ్ వర్కింగ్ కల్చర్ అలవాటు ఉన్న మహిళలకు ఉపయోగం ఇది. అట్లాగే కొంతమంది ఉన్నారు మంచి వంట చేయగలరు. ఈ ర్యాపిడోలు ఇట్లాంటివి వచ్చిన తర్వాత పంపిస్తున్నారు వాళ్ళు. స్విగ్గీలు గిగ్గీలు కాదు వీళ్ళు, దాన్ని ఏమంటారు ఇప్పుడు ఏదో క్రౌడ్ కిచెన్ లాంటివి ఏదో చేస్తున్నారు. ఇంట్లో మనం ఆర్డర్ ఇస్తే ఉండేది. కానీ ట్రాన్స్పోర్టేషన్ పెద్ద సమస్య అవుతుంది. ధనవంతులు లేదంటే అబోవ్ మిడిల్ క్లాస్ మాత్రమే ఎఫర్ట్ పెడుతున్నారు. అదే ఇప్పుడు వీళ్ళకి ఉందనుకోండి, మనం గట్టిగా ఆర్డర్ ఇచ్చామనుకోండి, ఒక 1000 రూపాయలు ఆర్డర్ ఇచ్చామనుకోండి, ఇదివరకు ట్రాన్స్పోర్టేషన్ కింద అలా ఏ ఆటోలో పంపిస్తే 200 రూపాయలు, అందుకని వద్దంటాం. అదే ఇప్పుడు వీళ్ళు తెచ్చిస్తామన్నారు అనుకోండి ఫ్రీ కదా, ఆటోమేటిక్గా వాళ్ళకి 1000 రూపాయలు సరుకు తయారు చేసిస్తే మనకి 400 అక్కడ లాభం మిగులుద్ది. బెనిఫిటే కదా. ఇలాంటివి పెరుగుతాయి. ఇప్పుడు హైదరాబాద్లో అట్లా జరుగుతున్నాయి. కొంతమంది ఇప్పుడు బ్రాహ్మణ వంట మనిషి కావాలి, వైశ్య వంట మనిషి కావాలి ఇట్లా చెప్పుకుంటుంటారు వీళ్ళ దగ్గర. వీళ్ళు అట్లా వెళ్ళి పని చేస్తున్నారు. అలాంటి ఇక్కడ అవకాశాలు పెరుగుతాయి. పల్లెల్లో మంచి వంటలు చేయగలిగిన వాళ్ళు ఉంటారు. సిటీల్లో ఇవాళ రోజున ఈ ఇద్దరు భార్యాభర్త ఉద్యోగాలు చేసుకోవడం వల్లనో లేకపోతే అనారోగ్యాల కారణంగానో వంటలు చేసేవాళ్ళు కరువు అవుతున్నారు. అలాగని ఇక్కడికి వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో ఉంచుకునే పరిస్థితి ఉండదు. అట్లాంటి వాళ్ళకి పొద్దున్నే వచ్చేసేసి వంట చేసేసి ఒక ఇంట్లోనో 2 ఇంట్లోనో వెళ్ళిపోయారనుకోండి, సాయంత్రానికి ఇంటికి రూపాయి మిగులుద్ది, ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఇవన్నీ సమ్ ఆఫ్ ద టిప్స్. కొన్ని అక్కడ కర్ణాటక అంటే బెంగళూరుకు సంబంధించిన కొన్ని సక్సెస్ స్టోరీలు చూసాను నేను, హైదరాబాద్ సంబంధించిన కొన్ని సక్సెస్ స్టోరీలు చూసాను. వ్యతిరేకించే వాళ్ళు ఉండొచ్చు, ఉచిత బస్సు నాశనం అయిపోతుంది అదే అనేటటువంటి. అది బస్సు ఎక్కే వాళ్ళు మాట్లాడాలి, మనం కాదు మాట్లాడాల్సింది. బస్సు ఎక్కేటటువంటి వాళ్ళకి ఈ మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది బస్సు ఎక్కని వాళ్ళే మాట్లాడుతున్నారు. కాబట్టి అదొక కాన్సెప్ట్. అందులో సక్సెస్ ప్రతి దాంట్లో ప్రయోజనం ఉంటుంది, నష్టం ఉంటుంది. ఈ విధమైన ప్రయోజనాలు అయితే ఉన్నాయి. బాబు గారు ఆ విషయంలో ఆయన జీవితంలో 2024 బాబుని భవిష్యత్తులో చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్టీ రామారావు అంటే కిలో బియ్యం గుర్తుకొస్తుంది, ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ అంటే చంద్రబాబు నాయుడు గుర్తుకొస్తుంది, అదే సరే రాజశేఖర రెడ్డి గుర్తుకొస్తుంది, అమ్మ ఒడి లేకపోతే కనుక ఈ దాని పేరేంటది నవరత్నాలు జగన్మోహన్ రెడ్డి గుర్తుకొస్తాడు, మనిషికి డబ్బులు అనేటటువంటిది, చేయూత ఇట్లాంటివన్నీ కూడా వాలంటీర్ సచివాలయం. ఇప్పుడు చంద్రబాబు నాయుడుది ఇంతకు ముందు సక్సెస్ అయింది ఏంటంటే అన్న క్యాంటీన్. ఆ పేరు ఆ అన్నం పెట్టేటటువంటి, సరే ఎక్కడదో కాపీ కొట్టారు ఇవన్నీ అనవసరం, బట్ ముందు పబ్లిక్ అంత ముద్దదో పెట్టాడు ఆయన, అది గుర్తుకొస్తుంది. చంద్రన్న క్యాంటీన్ అని పెట్టుకోవాలి నన్ను అడిగితే అది, ఎందుకంటే అన్నగారి టైంలో పెట్టిన పథకం కాదు కదా అది, కాబట్టి అది పెట్టుకోవచ్చు. రెండోది వచ్చేటప్పటికి ఈ బస్సు ఉచిత బస్సు అనేటటువంటిది మాత్రం ఆయన చరిత్రలో గుర్తుంచుకోవచ్చు ఫ్యూచర్లో. మహిళలకి మీరు అన్నట్టు మంచి సాధికారత, అలాగే మంచి వెసులుబాటు. కానీ ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి హయాంలో వాహన మిత్ర అని 10,000 ఇచ్చేవారు సార్ వీళ్ళకి, ఆటో కార్మికులకి. ఇప్పుడు ఆటో వాళ్ళకి ఒక ప్రత్యామ్నాయ మార్గం చూస్తామని చెప్పి ఆ మధ్యన పయ్యావల కేశవ్ గారు చెప్పారు. కానీ దాని మీద ఇంకా అధ్యయనమే నడుస్తుంది. ఈ లోపల పథకం అయితే ప్రారంభం అయిపోయింది. వాళ్ళు ఇబ్బందులు ఏమైనా ఎదుర్కోవాల్సి వస్తే కొన్ని రోజులు. ఇక్కడ చిన్న టెక్నిక్ కావాలని ఆపారనుకుంటున్నాను నేను. ఇందులో అధ్యయనం చేసేది నా బొంద 20,000 ఇస్తానన్నారు వీళ్ళు, ఆయన 10,000 ఇచ్చాడు కాబట్టి. వీళ్ళు ముందే ఇచ్చేసారనుకోండి అలవాటు పడిపోతారు. ఒక ఏడాది ఎగ్గొట్టేశారు తెలివిగా అధ్యయనం పేరుతో. ఇప్పుడు 2వ ఏడాది ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ బస్సులు ఇచ్చారనుకోండి, అదిగో వాళ్ళ జీవితాలు నాశనం కాకుండా మేము ఏర్పాటు చేసాం అని చెప్పచ్చు.
అంటే ఈ లోపల వాళ్ళు కూడా కష్టాలు చూసి ఇప్పుడు జగన్ ఇచ్చినప్పుడు డబ్బులు ఇస్తే దాని వాల్యూ తెలియలే. ఏదో అంటారు కదా, నొప్పి తెలియకుండా ట్రీట్మెంట్ ఇవ్వకూడదు, అప్పుడు దాని విలువ తెలియదు. గతంలో చేసింది అదే తప్పు. జగన్మోహన్ రెడ్డి నొప్పి తెలియకుండా ట్రీట్మెంట్ ఇచ్చాడు, చివరికి దెబ్బతిన్నాడు అనమాట. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు అదే పని చేసేవాడు, ధరల నియంత్రణ ఇట్లాంటి వాటిలో నొప్పి తెలియకుండా ముందే రివ్యూలు చేసి కంట్రోల్ చేసేవాడు. దానివల్ల బాబు గారి వాల్యూ తెలియలేదు, 10 ఏళ్ల పాటు అధికారానికి దూరం అయ్యాడు. ఇప్పుడు అందుకని నొప్పి తెలిసేలా చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు ముందే ఇచ్చేసి ఉంటే ఏముంది జగన్ ఇచ్చిందే కంటిన్యూ చేశాడు అంటారు. ఇప్పుడు ఆపేశారు ఒక ఏడాది కాబట్టి ఇక పోయిందిలే అనుకున్నారు. ఈ టైంలో బస్సులు పెట్టారు కాబట్టి బాధపడతారు. అప్పుడు ఇచ్చారనుకోండి బాబు గారు దేవుడు అవుతారు అనమాట. ఆ పని కోసం ఆగినట్టున్నారు. కానీ మొదట్లో 2 రాష్ట్రాల్లో మనం చూసింది అప్పట్లో భారీగా రద్దీ, ఆ రద్దీ నియంత్రణలో 2 ప్రభుత్వాలు ఫెయిల్ అయినాయి అని అప్పుడు రకరకాల సలహాలు కూడా చాలా మంది ఇచ్చారు. మనం కూడా చాలాసార్లు చర్చించుకున్నప్పుడు మొత్తం అందరికీ ఉచితం ఎందుకు, విద్యార్థులకి ఇవ్వచ్చు కదా, వృద్ధులకు ఇవ్వచ్చు కదా, వికలాంగులకి ఇవ్వచ్చు కదా, అందరికీ ఎందుకు ఉచితం అనేది. ఇక్కడ కూడా అలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందా? దానికి సంబంధించి ఆల్రెడీ ముందే వీళ్ళు చర్యలు తీసేసుకున్నారా? బస్సులు ఎక్స్ట్రా వేయడం కానీ అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉందండి. అక్కడ పథకాలు వచ్చేటప్పటికి అన్ని బస్సులు అనేటప్పటికి అక్కడెక్కడెక్కడెక్కడ వరకు పోయారు. పల్లెటూరు వాళ్ళు అందరూ హైదరాబాద్ రావడానికి అట్లాగా చూస్ చేసుకున్నారు. మనకి ఇక్కడే ఉందని పట్టణ ఏ జిల్లాకి ఆ జిల్లానే కదా. ఒక జిల్లా నుంచి ఇప్పుడు పల్లె వెలుగు ఏ జిల్లాకి ఆ జిల్లాలోనే ఉంటుంది, మ్యాక్సిమం ఉమ్మడి జిల్లాల రేంజ్లో ఉంటుంది. ఆల్ట్రాపల్లి వెలుగు పక్క అంటే ఈ పాత ఉమ్మడి జిల్లాకి ప్రాతిపదికన ఆల్ట్రాపల్లి వెలుగు ఉంటుంది. ఒరిజినల్ పల్లె వెలుగు ఆ జిల్లాలోనే ఉంటుంది. ఆల్ట్రాపల్లి వెలుగు పక్క జిల్లాలో కొంచెం దూరం పోద్ది. ఈ సిటీ బస్సులు సిటీల్లోనే, మెట్రో బస్సు సిటీ నుంచి లైక్ విజయవాడ నుంచి కంకిపాడు దాకానో ఉయ్యూరు దాకానో మెట్రో బస్సు ఉంటుంది. పల్లె వెలుగు అంటే విజయవాడ నుంచి అవనిగడ్డ దాకానో నాగాలంక దాకానో ఉంటుంది. ఆల్ట్రాపల్లి వెలుగు అంటే ఇంకొంచెం ముందుకు ఉంటుంది అంతే. ఈ ఎక్స్ప్రెస్ ఒక్కటి మాత్రమే ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకి లైక్ విజయవాడ నుంచి విశాఖపట్నానికి అవి ఎన్ని ఉన్నాయని 1600 బస్సులే. అవి ఎక్కేటటువంటిది అవి అందుబాటులో ఉండటం ఎక్కేది తక్కువే కాబట్టి అక్కడ రద్దీ ఇక్కడ ఉండకపోవచ్చు. అయితే గీతే సిటీ బస్సుల్లో సహజ సిద్ధంగా ఉండే రద్దీని రోజు తెల్లారుజామున జనాలందరూ ఎగబట్టం కానీ ఇవన్నీ ఉంటాయి కదా కామన్గా. ఉదయం 10 లోపు ఎగబడేది, సాయంత్రం 4 తర్వాత. పర్టికులర్గా దీనికోసం ఎగబడి వెళ్ళేటటువంటి వాళ్ళు అయితే గీతే పల్లెల నుంచి పట్టణాలకి ఇప్పుడే కాదు మేబీ కొన్ని రోజులు పోయేటప్పటికి నేను చెప్పిన ఇట్లాంటి కాన్సెప్ట్లకి ఇష్టపడితే అప్పుడు పెరుగుతుంది. ఇప్పుడు ఎగబడిపోయి ఫ్రీగా వస్తుంది కదా అని చెప్పేసి బస్సులు ఎక్కే వాళ్ళు ఎంతమంది అంటే ఇక్కడ తేడా ఉంది, తక్కువ అన్నమాట అక్కడతో పోల్చుకుంటే. దానివల్ల పెద్ద రద్దీ ఉండకపోవచ్చు. కానీ సూపర్ 6 సూపర్ హిట్ ఆ నినాదం ఈ బస్సు పథకం అమలుతో తెర మీద తీసుకొచ్చారు. అంటే ఇండైరెక్ట్గా ఇంకా సూపర్ 6 అయిపోయి మేము హిట్ కొట్టేసామని చెప్తున్నారా? ఆ మిగిలిన 2 పథకాలు మాట అది మర్చిపోమని చెప్పడం అనమాట. 2 చేసేసాం అనుకోండి అంతేనా. అదే మనం కనుక పూజ చేసేటప్పుడు పంతులు గారి చేతులు అక్షంతలు ఇచ్చి వస్త్రం దాని కిందన 2 అక్షంతలు, తర్వాత బంగారం కిందన కొన్ని అక్షంతలు ఇట్లాంటివి ఏపిస్తారు. అక్షంతలు వేస్తా దాన్నే బంగారం అనుకో, దాన్నే వెండి అనుకో, దాన్నే ఆహారం అనుకో, దాన్నే పూలు అనుకో అని చెప్పి పంతులు గారు మంత్రం చదువుతారు. అట్లాగా ఇప్పుడు నీకు ఇచ్చినటువంటి ఈ పథకాలే నిరుద్యోగ భృతి అనుకో, ఈ పథకాలే 1500 రూపాయలు అనుకో, నీ జీవితం బాగుపడిపోయింది అనుకో, నీ జీవితం సంతుష్టీకరణ అయిపోయింది అనుకో. ఇదివరకు రోజుల్లో ఒక పథకం 10 రోజుల పాటు కనుక లేట్ అయితే లేదా బటన్ నొక్కాక 10 రోజులు రాకపోతే ఫ్రంట్ పేజీ బ్యానర్ హెడ్డింగ్ పెట్టేవాడు రాధాకృష్ణ గారు, రాష్ట్రం నాశనం అయిపోయింది, చేతిలో డబ్బులు లేక చేయలేకపోతున్నాడని. ఇప్పుడు ఏడాది ఎగ్గొడితే ఏమైనా మాట్లాడారా? దీపంతో అద్భుతంగా జీవితాల్లో దీపం వచ్చేసిందట, ప్రతి ఇంట్లో దీపం వచ్చేసాం దీపం పథకంతో. అదేది ఇంకొక తల్లికి వందనంతో ప్రతి ఒక్క పిల్లలు స్కూల్కి ఇప్పటిదాకా మానేసిన వాళ్ళు కూడా స్కూల్కి వచ్చేసారట. అట్లాగే అన్నదాత సుఖీభవ పంటలు మానేసిన వాళ్ళు కూడా ఇప్పుడు వ్యవసాయం చేసేస్తున్నారట. వాళ్ళ జీవితాలన్నీ మంచి ప్యాంట్ షర్ట్లు వేసుకుని సంతోషంతో గంతులు వేస్తున్నారు, పండగ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ దీంతో 4000 అట. నిన్న చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఓహో ఎంత ఉందా, ప్రతి మహిళ నెలకి 4000 ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు పెడుతుందా అన్నటువంటిది. ఏది బస్సులకు ఖర్చు పెడుతుంది నాకు తెలియదు ఇంతవరకు. అంటే పాపం ఇళ్లలో సంపాదిస్తున్న వాళ్ళందరూ కూడా నెలకి 4000 ఆ మహిళలందరూ ఖర్చు పెడుతున్నారు అనమాట.
మరి ఈనాడు అంటే లోకేష్ కిరణ్ గారి గారికి ఎవరు మీద చెప్పారో తెలియదు మనకి. లోకేష్ గారి మీద ఒక 3 ఆకులు ఎక్కువ రాశారు ఆర్కే గారు. లోకేష్ గారు మొన్న స్వయంగా చెప్పింది ప్రతి మహిళకి 1000 రూపాయల వరకు ఆదా అవుతుంది బస్సు ప్రయాణంతో అన్నారు. ఈయన ఒక 3 ఎక్కువ రాశారు. 4000 రూపాయలు ఆదా అయిపోతుందంట. 4000 ఇప్పుడు ఎందుకు ఎక్కుతారు? ఇప్పుడు మా అమ్మే ఉండేది బతికున్నప్పుడు, ఏదన్నా ఊరు వెళ్తే బస్సు ఎక్కుతుంది. సిటీ బస్సు ఊళ్ళోకి పద్దాక ఎందుకు వెళ్తారు? దాంట్లో సరే ఇప్పుడు ఆటోలకు ఎక్కేది దాంట్లో ఎక్కుతారు కాబట్టి కొంచెం అవుతుంది. మహిళలు అందరూ తిరిగేయట్లేదు కదా. ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వెళ్ళేవాళ్ళు, వ్యాపారస్తులు కానీ ఈ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి బెనిఫిట్ నో డౌట్. అందులో వాళ్ళకి వీళ్ళు చెప్పి 4000 మిగలొచ్చు కూడా, ఎందుకంటే రోజు వెళ్తారు. అందరు మహిళలకు కాదు. అది కొంచెం ఆ ఎగ్జాగరేషన్ కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది వీళ్ళంతే. అదే సార్, ఒక రకంగా నిన్న ఆ ఉచిత బస్సులో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారితో పాటు మాధవ్ గారు కూడా కనిపించారు. బస్సులో కూర్చున్నారు వరుసగా. వాస్తవానికి ఒకప్పుడు ఇదే సంక్షేమానికి ఇవే లిస్ట్ని బీజేపీ అప్పుడు దూరం పెట్టింది, మాకు సంబంధం లేదన్నట్టుగా. అలాగే వాళ్ళు కూడా వీళ్ళిద్దరు ఫోటోలు వేసుకున్నారు ఉమ్మడి మేనిఫెస్టో అంటే. తర్వాత బీజేపీని పూర్తిగా పక్కన పెట్టారు. ఇప్పుడు ఏంటి మాధవ్ గారు ఏమన్నా కొత్త స్టాండ్ తీసుకుంటున్నారా, లేదంటే బీజేపీ పాలసీ విధానాలు ఏమన్నా మార్చుకుంటున్నారా? ఈ సూపర్ 6లో హిట్ అయిపోయింది కాబట్టి వాళ్ళు కూడా మేము కూడా ఇందులో భాగస్వామి అని ఏమైనా చెప్పుకుంటారు? అట్లేం లేదు. ఈవెన్ నిన్న కూడా అడ్వర్టైజ్మెంట్లో కూడా చంద్రబాబు గారి ఫోటోతో పాటుగా పవన్ కళ్యాణ్, లోకేష్ ఫోటో వేశారు. మాధవ్ ఫోటో ఏం వేయలేదు అక్కడ అడ్వర్టైజ్మెంట్. ఎక్కడ అంటే ఈవెన్ పురంధరేశ్వర్ కూడా ఇనాగరేషన్లో పార్టిసిపేట్ చేసేది కదా. ఆ మేనిఫెస్టోతో వాళ్ళకి సంబంధం లేదు అంతే. వాళ్ళ మేనిఫెస్టోతో వీళ్ళకి కూడా సంబంధం లే. కేంద్రం ఇస్తానన్న మేనిఫెస్టోతో వీళ్ళకి కూడా సంబంధం లే. అక్కడే నరేంద్ర మోడీ గారు వీళ్ళతో కలిపి చేయబెట్టలేదు కదా. వాళ్ళ పార్టీ మేనిఫెస్టో వాళ్ళది లెక్క. ఇక్కడ కూటమిగా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇనాగరేషన్స్లో పార్టిసిపేట్ చేస్తారు, అది సహజం అనమాట, అంతే. కాకపోతే దీంట్లో కూడా కేంద్ర భాగస్వామ్యం లేదనుకో. 1800 బస్సులు దీంట్లో కాదు, 1800 విద్యుత్ బస్సులు ఇచ్చారు కదా మొన్న రాష్ట్రానికి. 1800, 1700 ఎలక్ట్రిక్ బస్సు. ఒక రకంగా అంటే అది బెనిఫిటే కదా సార్. ఇప్పుడు రద్దీ నియంత్రణకు ఉపయోగపడతాయి కదా. అంటే అవే వాడుతుంటే కేంద్రానికి వెళ్తుంది ఆ పేరు. అవే కాదు, అవి కూడా వాడతారు కాబట్టి అది చెప్పుకోవడానికి ఏముండదు. ఆపరేషన్స్ మనకు ఒక్కడికే ఇవ్వలేదు, రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలకి 1800 ఇచ్చారు బస్సులు. కాబట్టి పర్టికులర్గా ఈ పథకం కోసం అని ఇవ్వలేదు కదా. ఈ పథకం కోసం ఇస్తే అది కౌంట్ అవుతుంది కాబట్టి అది క్లెయిమ్ చేసుకోలేరు వాళ్ళు. ఈ పథకం అమలుతో మహిళా ఓటు బ్యాంక్ని పదిలం చేసుకుంటుందా కూటమి, లేదంటే టీడీపీ? అంటే బేసిక్గా ఒకటండి, ఇదివరకైతే నేను ఆ మాట ఒప్పుకునేవాడిని. జగన్ ఓటమి చూశాక ఆ మాటలు పోయినాయి. ఇప్పుడు కర్ణాటకలో మహిళలకి అవన్నీ పెట్టాకనే మొన్న 17 సీట్లు బీజేపీకి వచ్చినాయి, 9 సీట్లు వీళ్ళకి వచ్చినాయి, 8 సీట్లు ఎవరు కాంగ్రెస్కి వచ్చినాయి. అక్కడ ఇలాంటి స్కీమ్సే అదేది గ్యారంటీల పేరుతో 6 గ్యారంటీల పేరుతో తెలంగాణలో పెట్టాకనే 8 సీట్లు బీజేపీకి వచ్చినాయి, 8 సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి. అదే సందర్భంలో అంతకుముందు ఇట్లాంటి పథకాలు అంటే మహిళలకంటూ ప్రత్యేకించి పెట్టలేదు, కానీ రైతులకని అయ్యని పెట్టిన కేసీఆర్కి ఓడిపోయాడు కదా. ఇక్కడ నవరత్నాలు అన్ని మహిళలకే కదా యాక్చువల్గా చెప్పాలంటే. అన్ని పెట్టినటువంటి అంత తీసుకున్న తర్వాత నా 11 సీట్లకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈ పథకాలతో ఓట్లు వస్తాయో లేదో తెలియదు, కానీ మహిళల మైండ్లో మన పేరు గుర్తుకు పెట్టుకోవడానికి మాత్రం పనికి వస్తుంది, అందులో డౌట్. అంటే ఇప్పుడు సూపర్ 6 కూడా అన్నీ అంతే కదా, మహిళా శక్తినే కదా తీసుకొచ్చింది మొత్తం అంతే. రైట్. చూద్దాం మొత్తానికి బాబు గారు సక్సెస్ అవుతున్నారా, హిట్ కొడుతున్నారా లేదా. ప్రస్తుతం అయితే సూపర్ 6 హిట్ అనే చెప్పుకుంటున్నారు. వాళ్ళు చెప్పినట్టుగా ఇంకా చెప్పిన దాంట్లో అయితే 2 అయితే ఇంకా పెండింగ్లో ఉన్నాయి, కానీ 3 మొత్తం 6 పథకాలు అమలు చేసేసాం, హిట్ కొట్టేసాం అనే ప్రచారం అయితే జరుగుతోంది. ఆ రెండింటి మాట ఏంటి, సూపర్ 6 అయిపోయినట్టేనా, ఏమన్నా క్లారిటీ ఇస్తారా? మొత్తానికి ఉచిత బస్సు అయితే రోడ్డు ఎక్కింది. ఇంకా తర్వాత ఏం జరుగుద్ది, ఎలా ఉంటుంది ఆ రద్దీ నియంత్రణ, ముందు ఎలాంటి ఇబ్బందులు ప్రాబ్లమ్స్ సజావుగా సాగుద్దా లేదు, ఇవన్నీ వేచి చూడాల్సిన అంశాలు.